హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చినానంటే అరంబోల్ బీచ్లో ఓకేనా, ఒకటి మంచినీటి సరస్సు ఉంటుంది అనమాట, స్వీట్ వాటర్ లేక్. సో ఆ పాయింట్ ప్రజెంట్గా ఎలా ఉందో ఒకసారి చూసి మీకు కూడా ఒకసారి ఆ వ్యూస్ చూపిద్దామని వచ్చానమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే గాయ్స్, ఇక ఇదంతా అరంబోల్ బీచ్ ఇంకొక సైడ్ అనమాట. ఓకేనా, ఈ అరంబోల్ బీచ్ సైడ్. ఓకే, సో మీకు ఇదంతా అరంబోల్ బీచ్ అనమాట. చాలా లోపలికి రావాలి మెయిన్ ఎంట్రన్స్ నుంచి. ఓకే, ఇదంతా అరంబోల్ బీచ్ కదా. ఓకే, మీరు ఇక్కడ చూడండి పాయింట్. ఈ అరంబోల్ బీచ్లో వాటర్ గాలు వస్తున్నాయి కదా, ఈ పాయింట్ చూపిస్తాను. ఇక ఈ వాటర్ అన్నీ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా అల్లదిగో. ఓకే, అదే అనమాట స్వీట్ వాటర్ లేక్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అరంబోల్ బీచ్లో ఇది ఒక చిన్న హిడెన్ స్పాట్ లాగా అనమాట. ఇక్కడ ఎక్కువ షాక్స్ ఉండవు, తిప్పి కొడితే ఒక 1 2 3 4 ఉంటాయి. ఓకేనా, 4 కూడా ఎక్కువనే అనమాట. ఓకే, సో ఈ స్వీట్ వాటర్ లేక్ సెక్షన్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, సో అక్కడే ఒక 2 3 షాక్స్ ఉంటాయి అంతే. ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉంటుంది అనమాట. ఓకే, గైస్ అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అదే స్వీట్ వాటర్ లేక్. గాయ్, సముద్రపు నీళ్ళే అనుకున్నారు, కాదు, నిజంగానే స్వీట్ వాటర్ లేకే. ఓకేనా, మంచినీటి సరస్సు, నిజంగానే మంచినీటి సరస్సు. మళ్ళీ నాకు కూడా డౌట్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడో చాలా రోజుల క్రితం వచ్చిన, అప్పుడు నేను జస్ట్ అది సముద్రపు వాటర్ ఈ వాటర్ అని అంత నేను డిఫరెన్షియేషన్ చేయలేదు. సరే, నేను ఈరోజు మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. ఫేస్ వాష్, దాని తర్వాత వాటర్ కొన్ని. ఓకే, ఒకసారి టేస్ట్ చేశా, మంచినీటి సరస్సే. గైస్, మీకు అక్కడ చిన్న చిన్న హట్స్ లాగా స్మాల్ ఇండ్లు లాగా కనిపిస్తున్నాయి కదా. ఓకేనా, అవన్నీ అకామిడేషన్ సెంటర్సే, స్మాల్ స్టేస్. ఓకేనా, ఇక్కడ కొంచెం వింటర్ సీజన్లో, సీజన్ స్టార్ట్ అయినప్పుడు అవి ఓపెన్ చేస్తారనమాట, బాగుంటుంది. ఎక్కువగా మంచినీటి చేపలు బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఉప్పు నీటి చేపలు కాదు, మంచినీటి చేపలు. ఈ వ్యూ మాత్రము అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ వాటర్ లేక్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే, మనము మెయిన్ ఎంట్రీ దగ్గర కార్ పార్కింగ్ అండ్ 2 వీలర్ పార్కింగ్ సెక్షన్ ఉంటుంది కదా. సో అక్కడ పార్క్ చేసిన తర్వాత రైట్ సైడ్, ఓకేనా, ఎంట్రీలోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ అలాగే నడుచుకుంటూ రావాలి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే పక్కా అవుతుంది. ఓకే, ఈ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే అప్పుడు మనకు ఈ స్వీట్ వాటర్ లేక్ కనిపిస్తుంది అనమాట. ఓకే, చూడండి అక్కడ కనిపిస్తుందా, వెల్కమ్ టు స్వీట్ లేక్ రెస్టారెంట్ అని కూడా ఉంది, స్వీట్ లేక్ ఇన్సైడ్ అని కూడా ఉంది. ఓకే, ఇటు సైడ్ వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చిన అనమాట. పర్మిషన్ తీసుకున్నాను, ఎంట్రన్స్లోనే పర్మిషన్ తీసుకుని, భయ్య నేను కొంచెం లోపలికి వెళ్ళి వ్యూస్ తీసుకుంటాను అంటే కనుక సరే వెళ్ళండి భయ్య అని పంపించింది అనమాట. సో నేను ఇందాక ఫస్ట్ వ్యూ చూపించాను కదా, అది కాకుండా ఇందాక ఒకటి మీకు ఎంట్రన్స్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్లో నుండి వచ్చిన అనమాట నేను. ఓకే, ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఇంకా బాగున్నాయి. చాలా సైలెంట్.
ఫ్రెండ్స్, చూశారు కదా, వ్యూస్ బాగున్నాయి కదా, స్వీట్ వాటర్ లేక్ సెక్షన్ వ్యూస్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే కనుక ఇంకా ప్రాపర్టీ నుంచి బయటికి వెళ్ళేసి ఓకేనా కొంచెం సరౌండింగ్స్ కూడా చూసేద్దాము. ఓకేనా, స్పీడప్. ఓకే, మీకు ఈ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ మీద ఎక్కడికి అక్కడ రూట్ ఉందన్నమాట. ఇటు సైడ్ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఈ కొబ్బరి చెట్ల నుండి అటు సైడ్ లోపలికి పైకి వెళ్ళటానికి చిన్న ఒక నేరో పాత్ ఉందన్నమాట పైకి వెళ్ళటానికి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మంచినీటి సరస్సు దగ్గరకు వచ్చినా కదా, ఇక్కడ ఎవరు లేరు. తిప్పి కొడితే నాతో కలిపి కూడా ఒక 10 మంది ఉన్నారు అంతే. ఎవరు ఇంత లోపలికి రావాలంటే కొంచెం ఆలోచన చేస్తారనమాట, ఎందుకంటే వాకేబుల్ డిస్టెన్స్ ఎక్కువ అనమాట. ఓకేనా, లాంగ్ వాక్ చేయాలి కొంచెం. ఇక్కడ ఈ వంతెన కనిపిస్తుంది కదా, ఓకేనా, ఉడేది చిన్న చిన్నది. యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి ఇక అక్కడ పైన స్టేస్ ఉన్నాయి కదా, స్టే హోమ్స్, అక్కడికి వెళ్ళటానికి అనమాట. ప్రస్తుతానికి అవి క్లోజ్ ఉన్నాయి, దాంతోపాటు వీటిని కూడా క్లోజ్ చేసిండ్రు. దాంతోపాటు ఇటు సైడ్ ఈ సెక్షన్ మాత్రము ఇరిగిపోయింది అనమాట, లేదు. వాటర్ ఫ్లో చూడండి. గాయసిగా చూడండి, అక్కడ నుంచి ఇక మంచినీళ్ళు ఇలాగ 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 సముద్రంలో కలుస్తున్నాయి. ఇక్కడ ఈ స్పాట్లో సముద్రంలో కలుస్తున్నాయి వాటర్. వన్, 2 అండ్ ఇక్కడ ఇదొక షాకు. ప్రస్తుతానికి 3 షాకులే రన్నింగ్లో ఉన్నాయి. పక్కన ఇంకొక షాకు కూడా ఉంది. ఆ షాకు రిపేర్లో ఉందన్నమాట, కొంచెం మళ్ళీ రెనోవేటివ్ చేసుకుంటున్నారు. గాయస్, అక్కడ బండరాలు కనిపిస్తున్నాయి కదా, అటు నుండి వచ్చినమాట. ఇప్పుడిప్పుడు మళ్ళీ టూరిస్ట్ విజిటర్స్ కొంచెం మెల్లమెల్లగా రావటం ఎక్కువైంది అనమాట, బాగానే వస్తున్నారు ఇప్పుడు. ఇటు నుంచి వెళ్ళాలి మనం. ఇందాక నేను వచ్చేటప్పుడు ఇది చిన్న బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, కూలిపోయింది అనమాట. మళ్ళీ నేను వెళ్ళి వచ్చేలోపు దాదాపు ఒక 1 అవర్లో కట్టేసిండ్రు ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. వర్షం స్టార్ట్ అవుతుందో, మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఇక్కడ వే కనిపిస్తుందా, ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఈ చిన్న నేరో ప్లేస్ చూడండి ఎలా ఉంది. మొత్తం ఇలాగే దాదాపు చిన్ని ఇల్లు అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలాగే స్మాల్ స్టాల్స్. ఓకేనా, అని ఇలానే ఉందన్నమాట మొత్తం ఆరంబోల్ బీచ్ నుండి. ఓకేనా, ఇటు సైడ్ రావడానికి టోటల్ స్టాల్స్ అన్నీ క్లోజే ఉన్నాయి. సీజన్లో ఆరంబోల్ మాత్రము ఫుల్ రష్ ఉంటుంది. ఫుల్ అంటే ఫుల్గా రష్ ఉంటుంది ఆరంబోల్. గాయస్, లాస్ట్ టైం నేను ఇక్కడ దాకానే వచ్చిన అనమాట. ఓకే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినా. దాని తర్వాత ఇప్పుడు నేను ఇంకా ఈ రూట్ తీసుకున్నాను అనమాట. ఈ రూట్ అనమాట, ఇలా స్ట్రేట్గా ఇంకొకటి ఏ రూట్ నడుచుకుంటూనే వెళ్ళిపోవాలి. అమ్మయ్య, మళ్ళీ ఆరంబోల్ బీచ్ దగ్గరకు వచ్చేసిన అనమాట. దాదాపు ఆ కొన నుండి ఈ కొన దాకా ఒక 1 కిలోమీటర్ అయితే ఈజీగా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా కొంచెము వైట్ కలర్ శాండే కనిపిస్తుంది అనమాట ఈరోజు ఎక్కువగా.
మొత్తము బీచ్ మొత్తము వైట్ కలర్ శాండే కనిపిస్తుంది. గాయస్ చూశారు కదా, స్వీట్ వాటర్ లేక్, మంచినీటి సరస్సు. ఓకేనా, వాటర్ ఏమంత స్వీట్గా ఉండవు, బట్ ఏంటి అంటే కనుక ఫ్రెష్ వాటర్ లేక్ అనేది సముద్రపు ఒడ్డున ఉంది కాబట్టి అదొకటి మంచి స్పాట్ అనమాట చూడటానికి. అంతే, బాగుంటుంది. ఓకేనా, ఇంకా ఈ సీజన్ అయిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్.